హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హాయ్, ఐఎమ్ డాక్టర్ తేజ, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపెన్చరిస్ట్, ఆస్టియోపత్ అండ్ కైరో ప్రాక్టీషనర్ అండి. ఈరోజు మన దగ్గరికి హర్ష గారు వచ్చారు విజయవాడ నుంచి. సో ఆయనకి క్రానిక్ నెక్ పెయిన్ అంటే లైట్ హెడెడ్నెస్, అలానే ఆక్సిపిటల్ హెడేక్ కూడా అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ థెరపీస్ తీసుకున్నారు, తర్వాత అక్కడ కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత. సో ఇక్కడికి వచ్చి మీరు ఎన్ని డేస్ అయింది? 1 వీక్ అయింది? అరౌండ్ 10 days అవుతుంది. 10 days అవుతుంది. ఇప్పుడు 10 days లో ఏంటంటే ఫస్ట్ డే 1 హ్యాండ్ మూవ్మెంట్స్ చేయాలంటే ఇబ్బంది ఉండేది. ఇప్పుడు డే 10 వచ్చేసరికి ఆయన పుషప్స్ కూడా చేయగలుగుతున్నారు అనమాట. అంటే ద బిఫోర్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ రిజల్ట్స్ అనేది ఇలా ఉంటాయి మన దగ్గర. అంటే అందరికీ కూడా ఇంత ఫాస్ట్ గా రికవర్ అవ్వాలని లేదు. కొన్ని కేసెస్ 80 to 90% కేసెస్ అనేది కొంచెం మనకి ఫాస్ట్ గా రికవరీ అంటే తొందరగా తగ్గడం అనేది జరుగుతుంది. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఎలా ఉన్నది ఒకసారి హర్ష గారిని అడుగుదాం. యాక్చువల్ ఏంటంటే సర్వికల్ స్పాండిలైటిస్ కేసు ఇది మనకి. ఇది C3 నుంచి అండ్ D1 వరకు కూడా కంప్రెషన్స్ అండ్ మల్టిపుల్ డిస్క్ బల్జెస్ అండ్ నర్వ్ కంప్రెషన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే హ్యాండ్స్ లో వీక్నెస్, అలానే ఈ టెండర్నెస్, దాంతో పాటు ఏమవుతుందంటే ఈ నెక్ పెయిన్ అండ్ ఆక్సిపిటల్ హెడేక్ ఉంది. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఫేస్ చేశారు. సో ఇప్పుడు అడుగుదాం బిఫోర్ అండ్ ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది. హర్ష గారు, మీరు ఇప్పుడు ఇక్కడికి రాకముందు ఎలా ఉండేది మీ ప్రాబ్లం అనేది? ఇది యాక్చువల్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి మీకు? నాకు యాక్చువల్ గా అరౌండ్ 3 years నుంచి ఉంది సార్. ఇది 3 years. నేను హోమియో వాడాను, ఇంగ్లీష్ వాడాను అండ్ ఆయుర్వేదం కూడా ట్రై చేశాను. అసలు ఎలా స్టార్ట్ అయింది మీకు ఈ ప్రాబ్లం? ఇది అది నేను కొంచెం జిమ్ లో హెవీ వెయిట్ వల్ల కొంచెం నాకు ప్రాబ్లం అనేది వచ్చింది సార్. ప్రాబ్లం అనేది అంటే సడన్ గా పట్టడం అనేది అలాగ అయింది. ఓకే, అంటే దాని తర్వాత ఏమేమి సిమ్టమ్స్ ఫేస్ చేశారు? అంటే ఏమేమి ఇబ్బందులు వచ్చినాయి అసలు? ఒక వారం నుంచి ఒక 1 month వరకు నాకు అంతేం అనిపించలేదు సార్, మామూలుగా అనిపించింది. కాకపోతే నాకు ఎందుకు జిమ్ ఆపేస్తే బెటర్ అన్నట్టుగా అనిపించింది ఆ ఫీలింగ్ సెన్సేషన్. అందుకని నేను స్టాప్ చేశాను. దాని తర్వాత ఇలా అంటే ఏమేమి ఇబ్బందులు, అంటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు దీనివల్ల? దానివల్ల స్లైట్ గా నాకు ఇంకా నర్వ్స్ కొంచెం వీక్, మజిల్స్ వీక్ అవడం అట్లా అనిపించింది సార్. ఓకే, అండ్ డిజీనెస్, హెడేక్ డిజీనెస్, మెయిన్ కాన్సన్ట్రేషన్ కి ఇబ్బంది అయింది సార్. అంటే డిజీనెస్ అంటే లైట్ గా ఇక్కడ పట్టేసినట్టు ఉండడం అట్లా. ఓకే, దానివల్ల కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. పెయిన్స్ ఏమైనా? పెయిన్స్ ఎక్కడ ఉండేది? పెయిన్స్ అంటే నాకు ఇక్కడ నెక్ పెయిన్ దగ్గర బాగా ఉండేది సార్. నెక్ పెయిన్ అండ్ ఈ హెడెడ్నెస్ ఎక్కువ ఉండేది, ఈ ఫ్రంటల్ హెడేక్ ఒకటి ఎక్కువ ఉండేది. అవును సార్. ఓకే, ఇప్పుడు మన దగ్గరకు వచ్చి 10 days అయింది కదా. ఫస్ట్ డే వచ్చినప్పుడు నేను సింపుల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కొంచెం డిఫికల్ట్ గా ఉండేది. ఇప్పుడు మనం 7th day నుంచి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాం ఇక్కడ. ఇప్పుడు మీరు పుషప్స్ కూడా చేయగలుగుతున్నారు కదా. ఇప్పుడు పుషప్స్ చేస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందా? పుషప్స్ ప్రాబ్లం ఏం లేదు సార్. ఒక 3 to 4 days నుంచి ఇంకా కొంచెం హెవీ రికవర్ అయినట్టు అనిపించింది, బాగా రికవర్, కొంచెం స్ట్రెంత్ అయినట్టు కూడా అనిపించింది నాకు. ఓకే, ఇప్పుడు పెయిన్ అంత డిస్కంఫర్ట్ ఫస్ట్ డే ఉన్నంత ఏమైనా ఉందా? ఏం లేదు సార్, నాకు మాక్సిమం 65 to 70% వరకు రికవర్ అయింది సార్. రికవర్ అయింది అంటే ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా? అంటే బెటర్ అయిపోతుంది మిగతాదంతా కూడా. అంటే అప్పటికిప్పటికి ఏంటంటే జిమ్ ఆఫీస్ మీద 3 years అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్మోస్ట్ చెప్పాను 4th or 5th day నుంచి మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని. సో 6th day నుంచి మనం స్టార్ట్ చేసాం. ఈవెన్ సింపుల్ ఎక్సర్సైజెస్, దాంతో పాటు ఈవెన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అండ్ పుషప్స్. ఇప్పుడు మీరు పుషప్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో మీకు మళ్ళీ చాలా బెటర్ అనిపించింది, కాన్ఫిడెన్స్ వచ్చేసింది కదా. మళ్ళీ అంటే చేయగలుగుతాను, మళ్ళీ నేను జిమ్కి వెళ్తాను అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సర్వికల్ కంప్రెషన్స్, డిస్క్ బల్జెస్ అలానే ఉన్నట్టయితే ఈవెన్ పుషప్స్ చేస్తే ఏమవుతుందంటే ఆ పుషప్స్ ఆ వెయిట్ కి ఏమవుతుందంటే ఈ పెయిన్ అనేది ఇంకా ఎగ్రవేట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ డిస్క్ బల్జెస్, ఈ కంప్రెషన్స్ తగ్గినాయి కాబట్టి సో పుషప్స్ చేసినప్పుడు అంత ఇబ్బంది అనేది లేదు అనమాట. ఇంకోటి ఏంటంటే మజిల్స్ అనేది స్ట్రెంథెన్ అవుతాయి. సో అందరికీ అంటే పుషప్స్ చేసేంత అంటే ఇంత ఫాస్ట్ గా 7 to 8 days లో వస్తుందని నేను చెప్పట్లేదు. కొంతమందికి 15 days పట్టచ్చు, కొంతమందికి 20 days పట్టచ్చు. ఇంకొకటి ఏంటంటే ఏజ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది అండ్ దాంతో పాటు వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ అనమాట. ఈవెన్ బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి చాలా వరకు. ఇవన్నీ చూసుకొని వాళ్ళకి ఏదైతే సరిపోతుందో ఆ థెరపీస్ మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను హర్ష గారికి ఇచ్చిన థెరపీస్ ఆస్టియోపతి ఒకటి, కైరోప్రాక్టిక్ అండ్ ఆక్యుపెన్చర్, అలానే FMF థెరపీస్ అంటాం. ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ థెరపీస్ అనమాట. సో మనకి యూట్యూబ్ లో చూపించినట్టుగా ఈ కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్ అనేది దీంట్లోకి చాలా తేడా ఉంటాయి అన్నమాట. అక్కడికి ఇక్కడికి అంటే చేంజెస్ ఉంటాయి. ఈ మ్యానిపులేషన్స్ అనేది, కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్ అనేది ఎక్స్పీరియన్స్ తో వస్తాయి చాలా వరకు మనకి ఈ మూవ్మెంట్స్ అది చేయడం అనేది. ఎందుకంటే చాలా వరకు మనం చూస్తుంటాం ఈ నెక్ తిప్పేస్తారు, క్రాక్, అవన్నీ కూడా ఏంటంటే దానికి అడ్వాన్స్డ్ మ్యానిపులేషన్స్ ఇక్కడ మనం ఇచ్చేవన్నీ కూడా. సో ఇప్పుడు చూసాం కదా హర్ష గారికి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయని. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.